ఒక పోడ్‌కాస్ట్ ఇద్దరు వ్యక్తులు 'సెలబ్రిటీ రూల్' అని చెప్పి ఒక పోడ్‌కాస్ట్ అయితే చేశారు. ఈవెన్ అది హిందీ పోడ్‌కాస్ట్ అన్నమాట. సో, వాళ్ళు ఎవరికీ తెలియదు. సో, వాళ్ళు 'సెలబ్రిటీ రూల్స్' అని చెప్పి అల్లు అర్జున్ గారిపై కొన్ని కాంట్రోవర్సీ మాటలైతే మాట్లాడడం జరిగింది. ఆ పోడ్‌కాస్ట్‌లో ఆ ఇద్దరిలో ఒకరి పేరు కావేరి. ఆమె బ్రాండ్ స్ట్రాటజిస్ట్ అన్నమాట. ఇంకొకరేమో 'శృతి టాక్స్' అని చెప్పి ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ యాంకర్ అన్నమాట. అయితే వాళ్ళిద్దరూ కూడా ఆ పోడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ అల్లు అర్జున్ గారి టాపిక్‌ని ఎత్తి డూస్ అండ్ డోంట్స్ అని మాట్లాడడం జరిగిందన్నమాట. అయితే యాక్చువల్లీ అది జస్ట్ 30 సెకండ్స్ మాత్రమే ఉంది. కాకపోతే అది ఇప్పుడు చాలా వైరల్ అయిందన్నమాట. సో, ఎందుకు వైరల్ అయింది అని ఆలోచిస్తే వీళ్ళ పోడ్‌కాస్ట్ అది ఒక 30 సెకండ్స్ అట్లా ఉందన్నమాట. అయితే ఆ క్లిప్. అయితే దాంట్లో డూస్ అండ్ డోంట్స్ వాటి మధ్య చాలా చర్చ నడిచి, దానికి రియాక్షన్‌గా అల్లు అర్జున్ గారి టీమ్ ఏదైతే ఉంటదో, అది వీళ్ళ మీద ఒక డిఫమేషన్ కేస్ గూడా వేస్తే వేయొచ్చన్నమాట. అంతలా వైరల్ అయిందన్నమాట ఆ రీల్, ఆ క్లిప్. యాక్చువల్లీ ఆ క్లిప్‌లో ఏముంది? ఈ డూస్ అండ్ డోంట్స్ అంటే ఏంటి? ఈ డూస్‌లో, డోంట్స్‌లో ఏమున్నాయి? అలాగే ఈ క్లిప్ ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడదాం. ఎందుకంటే ఇది అల్లు అర్జున్ గారి టీము వీళ్ళపై డిఫమేషన్ కేసు వేసే దాకా కూడా వెళ్ళింది అంటే యాక్చువల్లీ దీంట్లో ఏముంది అనేది ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. సో వీళ్ళిద్దరిట్లో ఒకరి పేరు శృతి. ఆమె బ్రాండ్ స్ట్రాటజిస్ట్. అలాగే ఇంకొక అమ్మాయి ఆమె యాంకరు. వీళ్ళిద్దరి ఇన్‌స్టాగ్రామ్‌లో పోడ్‌కాస్ట్ అన్నమాట. అయితే ఈ ఇన్‌స్టాగ్రామ్‌లో వాళ్ళకి తిప్పి కొడితే 3000, 3500 మంది ఫాలోవర్స్ మాత్రమే ఉన్నారు. ఈవెన్ మీరు ఇప్పుడు వెళ్లి వెతికినా గాని వాళ్ళు కనబడరన్నమాట. ఎందుకంటే వాళ్ళు అకౌంట్స్‌ని డీయాక్టివేట్ చేసుకున్నారు. ఇలా పోడ్‌కాస్ట్ చేస్తూ అందులో కావేరి గారు ఏం మాట్లాడారు అంటే, ఈ మన టాలీవుడ్‌కి సంబంధించి సౌత్ యాక్టర్స్‌ని తీసుకుంటూ సౌత్ యాక్టర్ గురించి మాట్లాడుతూ అందులో అల్లు అర్జున్ గారి ప్రస్తావన తీసుకొచ్చి అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడడం జరిగింది. అయితే ఆమె ఏం మాట్లాడింది అంటే, అల్లు అర్జున్ గారికి సంబంధించిన మేనేజర్ వాళ్ళ మేనేజర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆమెకి ఒక నోట్ అయితే ఇవ్వడం జరిగింది. సో, ఆ నోట్‌లో ఏముంది అనంటే డూ అండ్ డోంట్స్ అంటే ఏవి చేయాలి, ఏవి చేయకూడదు. అల్లు అర్జున్ గారిని కలిసినప్పుడు ఏవి చేయాలి, ఏవి చేయకూడదు అనేది ఒక నోట్ ఇచ్చారట ఈమెకి. అయితే దాంట్లో 42 డూ అండ్ డోంట్స్ అనే 42 రూల్స్ అనేవి ఉన్నాయన్నమాట. అయితే ఆ రూల్స్ ఏంటి అని అంటే, ఎలాంటి రూల్స్ అంటే, అల్లు అర్జున్ గారిని కలిసినప్పుడు అంటే ప్రెస్ మీట్‌లో గాని అలా కలిసినప్పుడు చూసినప్పుడు అతని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడకూడదు. అల్లు అర్జున్ సార్ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడకూడదు అని చెప్పేసి ఒక రూల్ ఉందన్నమాట. అయితే ఇంకొక రూల్ ఏంది అంటే, అల్లు అర్జున్ సార్‌కి షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు అని ఉందట. ఇలాంటి రూల్స్ ఎవడైనా తెలివున్నోడు పెడతాడా? ఖచ్చితంగా అబ్సల్యూట్‌లీ ఇలాంటి రూల్స్ అయితే పెట్టరు. ఎందుకంటే కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడకూడదు, ఇలా షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు, అలా ఇబ్బంది పెట్టకూడదు అని ఎవ్వడు కూడా ఇలాంటి రూల్స్ అనేటివి పెట్టరు. సో, ఇలాంటివి మాట్లాడారన్నమాట ఆ పోడ్‌కాస్ట్‌లో. సో, అందుకే ఆ క్లిప్ అనేది అంతలా వైరల్ అయిపోయింది. ఇప్పుడు చర్చ మొత్తం సోషల్ మీడియా మొత్తం ఇదే చర్చ జరుగుతుంది. యాక్చువల్లీ చెప్పాలంటే మన వీడియో వైరల్ అవ్వాలని చెప్పి ప్రతి ఒక్కడు కెమెరాల ముందు నిలబడి ఏదో ఒకటి సెలబ్రిటీల గురించి వాగి వైరల్ అవుతారు. వీళ్ళు కూడా అదే దారిలో జస్ట్ నడిచి ఏదో ఒకటి వీడియోలో మాట్లాడడం జరిగింది. సో, అలా మాట్లాడడం వల్ల వైరల్ అవ్వడమే కాదు, ఇప్పుడు డిఫమేషన్ కేసు వీరిద్దరిపై ఫైల్ అయ్యే అవకాశం కూడా వీళ్ళే తెచ్చుకున్నారన్నమాట. లేకపోతే మీరే చెప్పండి, ఇలా డూ అండ్ డోంట్స్ ఇది ఒక 42 రూల్స్ అని చెప్పి ఎవడైనా నోటిస్తాడా తెలివున్నోడు? ఆ నోటిస్తే ఎవడైనా తీసుకుంటాడా? తీసుకుంటే ఎంత చర్చ జరిగేది యాక్చువల్లీ. వీళ్ళు కావాలని ప్లానింగ్‌తో చేసిన ఇదొక స్కెచ్ అన్నమాట వైరల్ అవ్వడానికి. కాకపోతే ఇప్పుడు అదే వారి కొంప ముంచేలా ఉంది. అలాగే మీకు ఈ ఇన్సిడెంట్ మీద, ఈ ఇష్యూ మీద మీకు ఎలాంటి క్లారిటీ ఉంది? అలాగే మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే గనుక సబ్స్క్రైబ్ చేయండి.